గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూల బాసిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా, చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అలాంటి గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు 4 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. అందుకే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం, ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని వీళ్లు తడుపుతున్నాయి. అదే కాదు, ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. దా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని.
అందుకే ఇవాళ మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొడతాడు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొడితే బాగుండు మా పండుగ వండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, బట్టు విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే 1 సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అనంటే ఈరోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. దానికోసమే మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అనంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు, మా ఆడబిడ్డలు, మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఏళ్లలో ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? అక్క ఓట్లు వచ్చినాడు, మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి, అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని, ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన. రుణాలు ఇప్పించడమే కాదు, ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉంది. చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది, ఇంటికాడ దించిపోతుంది. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా 1 రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సులల్లా? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా,
ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ 18 నెలల 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా